హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సాగర్ జువాల్ యూట్యూబ్ ఛానల్. మనం ప్రీవియస్ క్లాస్ అయినటువంటి జూనియర్ బైపీసీ ఐపీ బ్లూ ప్రింట్ చెప్పాను. అదేవిధంగా ఈరోజు సీనియర్ బైపీసీ జువాలజీ బ్లూ ప్రింట్ చెప్తున్నాను. సో సీనియర్ విద్యార్థులు దీన్ని నోట్ చేయవలసిందిగా కోరుచున్నాను. సో దయచేసి అభ్యర్థులు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇక ఇంటర్ సీనియర్ జువాలజీ నుంచి బ్లూ ప్రింట్ ఎలా ఉంటుందో నేను చెప్పబోతున్నాను. అదేవిధంగా మనం గత 2024లో మార్చి రాసినటువంటి ఇంటర్ విద్యార్థుల నుంచి మనం క్వశ్చన్ పేపర్ అబ్జర్వ్ చేస్తే సో 2 మార్క్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, 4 మార్క్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, అదేవిధంగా ఎస్ఎస్ ఏ యూనిట్ నుంచి వస్తున్న విషయం మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఓకేనా? సో ఫస్ట్ డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ తెలుసుకుందాం. సో మనకి యాక్చువల్లీ 8 యూనిట్స్ ఉంటే అది మనం లెసన్స్ వైజ్ గా డివిజన్ చేసుకున్నప్పుడు ఈ విధంగా కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ లో మనకి ఫస్ట్ యూనిట్ కలిగి ఉంటుంది. అదేవిధంగా బాడీ ఫ్లూయిడ్స్ అండ్ ఎక్స్క్రీషన్ అనేది సెకండ్ యూనిట్ ఉంటాయి. అదేవిధంగా మస్కులో స్కెలిటల్ సిస్టమ్ అండ్ న్యూరల్ సిస్టమ్ అనేది థర్డ్ యూనిట్ ఉంటుంది. అదేవిధంగా ఎండోక్రైన్ సిస్టమ్, ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఫోర్త్ యూనిట్ ఉంటుంది. అదేవిధంగా రిప్రొడక్టివ్ సిస్టమ్ వచ్చేసరికి మనకి ఈ 2 యూనిట్స్ అనేవి ఫిఫ్త్ యూనిట్ రావడం జరుగుతుంది. అండ్ 6th యూనిట్ జెనెటిక్స్ వస్తుంది. అదేవిధంగా ఆర్గానిక్ ఎవల్యూషన్ 7th యూనిట్ వస్తుంది. అదేవిధంగా లాస్ట్ యూనిట్ అప్లైడ్ బయాలజీ అనేది మనకి రావడం జరుగుతుందండి. సో ఇక్కడ మొత్తం యూనిట్ వైజ్ గా కన్సిడర్ చేసుకున్నప్పుడు నేను సిలబస్ అనేది డివిజన్ చేసుకున్నాను. ఇక్కడ మీరు ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి గత 2024లో అనాలిసిస్ చేస్తే మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. ఎట్లా చూద్దాం. సో డైజెషన్ అబ్జార్ప్షన్ లో 2 మార్క్స్ క్వశ్చన్ అనేది ఒకటి ఇవ్వడం జరిగిందండి. సో లైక్ వాట్ ఈస్ కైమ్ అని, వాట్ ఈస్ డెంటల్ ఫార్ములా, వాట్ ఈస్ ద హార్డెస్ట్ సబ్జెక్ట్స్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్స్ అని ఇటువంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా 4 మార్క్స్ క్వశ్చన్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. లైక్ ఎల్ఎస్ ఆఫ్ టూత్ డయాగ్రామ్ కావచ్చు, లేదా ప్రోటీన్స్ డైజెషన్ కావచ్చు, ప్రోటీన్ డైజెషన్ ఇన్ ద స్టమక్, ఇటువంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. బట్ దిర్ ఈస్ నో ఎస్ఎస్. ఇక్కడ ఎటువంటి ఎస్ఏ క్వశ్చన్స్ అనేది ఇవ్వరు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ లో 2 మార్క్స్ క్వశ్చన్ ఇవ్వలేదండి. అదేవిధంగా 4 మార్క్స్ క్వశ్చన్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. లైక్ ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్ గురించి కానీ, అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ CO2 మెకానిజం కావచ్చు. అంటే ఇక్కడ మీరు ముఖ్యమైన అంశాలు ఏంటంటే, సార్ ఇప్పుడు బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ లో మాకు 1 మార్క్ 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి రాలే కదా, మరి మేము దీన్ని చదవకూడదా సార్ అని మీరు క్వశ్చన్ చేయొచ్చు. ఇక్కడ మీరు విషయాలు గుర్తుపెట్టుకోండి. నేను యూనిట్ వైజ్ గా చెప్పాను. గత సంవత్సరంలో వచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే ఈ 2 మార్క్స్ క్వశ్చన్ అనేది ఈ యూనిట్ నుంచి ఇచ్చారు. ఈ సంవత్సరం ఒకవేళ వస్తే బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ నుంచి క్వశ్చన్ వస్తే మళ్ళీ మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి మీరు యూనిట్ గా కన్సిడర్ చేసుకోండి. అంటే ఫస్ట్ యూనిట్ నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అనే విషయాన్ని మీరు అబ్జర్వ్ చేయాలి. అదేవిధంగా 4 మార్క్స్ క్వశ్చన్ అనేది 2 రావడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి. సో అంటే ఇక్కడ మీకు 4 మార్క్స్ 8 మార్క్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. ఒక యూనిట్కి వచ్చి 8 మార్క్స్ ప్లస్ 2 మార్క్స్ అంటే 10 మార్క్స్ వచ్చినాయి. సో టోటల్ 10 మార్క్స్ అంటే ఒక యూనిట్కి వచ్చి మీకు 10 మార్క్స్ రావడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా ఫోకస్ చేయాలి. అదేవిధంగా సెకండ్ యూనిట్ బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ లో చూస్తే 2 మార్క్స్ రాలేదు, 4 మార్క్స్ రాలేదు, బట్ ఎస్ఏ అనేది రావడం జరిగిందండి. సో ఎస్ఏ అనే క్వశ్చన్ ఎలా వస్తుందంటే మనకి స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ గురించి ఇవ్వడం జరిగింది, లేదా వర్కింగ్ ఆఫ్ హార్ట్ గురించి ఇవ్వడం జరుగుతుంది, లేదా ఇఫ్ బాడీ ఫ్లూయిడ్స్ లో ఎస్ఏ క్వశ్చన్ ఉంది కదా సార్ అని వీటినే చదవద్దు. ఎందుకంటే ఎక్స్క్రీటరీ సిస్టమ్ నుంచి కూడా క్వశ్చన్ ఉంటుందండి. అంటే ఎక్స్క్రీటరీ సిస్టమ్, స్ట్రక్చర్ ఆఫ్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ విత్ ద లేబుల్డ్ నెఫ్రాన్ డయాగ్రామ్ కూడా వేయాలని చెప్పేసి అంటాడు. అదేవిధంగా ఒక్కోసారి యూరిన్ ఫార్మేషన్ కూడా వేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ 2 ఎస్ఎస్ ని మీరు చదవాలి యూనిట్ లో. అదేవిధంగా ఒక 2 మార్క్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 4 మార్క్స్ క్వశ్చన్ అనేది ఇవ్వలేదు. కాబట్టి మీరు 8 మార్క్స్ ప్లస్ 2 మొత్తం ఈ యూనిట్కి వచ్చి మీకు వచ్చింది 10 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు ఈ యూనిట్కి వచ్చి మీకు 10 మార్క్స్, దీనికి 10 మార్క్స్, దీనికి 10 మార్క్స్ అనమాట. అండ్ వెయిటేజ్ చూద్దాం. నెక్స్ట్ మస్కులో స్కెలిటల్ సిస్టమ్ చూస్తే 2 మార్క్స్ ఇవ్వలేదండి. అదేవిధంగా 4 మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. లైక్ డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ సైనోవిల్ జాయింట్ విత్ ద నీట్ లేబుల్ డయాగ్రామ్, అటువంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఒక్కోసారి పెల్విక్ గర్డిల్ కానీ ఇటువంటి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాలి. అదేవిధంగా 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి 2 వచ్చాయండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. డిఫైన్ కార్పస్ కెల్లోజం కానీ, అదేవిధంగా మనకి వై ఈస్ కాల్డ్
సింపాథిక్ నర్వస్ సిస్టమ్ ఇస్ కాల్డ్ క్రేడియోసాక్రల్ డివిజన్. సో ఇటువంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. కాబట్టి 4 మార్క్స్ క్వశ్చన్ రాలేదని మీరు లైట్ తీసుకోవద్దు. 4 మార్క్స్ క్వశ్చన్ కూడా ఫోకస్ చేయాలి. అంటే ఇక్కడ మీకు 2 మార్క్స్ అనేవి 2 వచ్చాయి. అదేవిధంగా ఇక్కడ 1 మార్క్ అంటే 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వచ్చింది. కాబట్టి ఇక్కడ మీకు స్కోరింగ్ ఎంత వచ్చింది అంటే 8 మార్క్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మీరు 2 మార్క్స్ ఇక్కడ వచ్చాయి, అదేవిధంగా 4 మార్క్స్ అనేది ఒక క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు మస్క్యులోస్కెలిటల్ సిస్టమ్ వచ్చింది కదా అని చెప్పేసి ఇప్పుడు న్యూరల్ కంట్రోల్ సిస్టమ్ వదిలిపెట్టద్దు. సో న్యూరల్ కంట్రోల్లో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తాను. అవేంటంటే గివ్ అన్ అకౌంట్ ఆఫ్ రెటినా కావచ్చు, సైనోవియల్ క్యావిటీ కావచ్చు, లేదా సినాప్టిక్ ట్రాన్స్మిషన్, ఇటువంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎండోక్రైన్ సిస్టమ్ అండ్ ఇమ్యూన్ సిస్టమ్. ఎండోక్రైన్ సిస్టమ్ అండ్ ఇమ్యూన్ సిస్టమ్ మనకి చూస్తే, సో ఎండోక్రైన్ సిస్టమ్ ఇమ్యూన్ సిస్టమ్ చూస్తే 2 మార్క్స్ క్వశ్చన్ అనేవి 2 రావడం జరిగింది. అదేవిధంగా 4 మార్క్స్ క్వశ్చన్ అనేది ఇవ్వలేదు ఈ లెసన్ నుంచి. బట్ ఇమ్యూన్ సిస్టమ్ నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వచ్చింది. అదేవిధంగా 4 మార్క్స్ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే లైక్ టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ కావచ్చు, స్ట్రక్చర్ ఆఫ్ ఇమ్యూనోగ్లోబులిన్స్ కావచ్చు, ఇటువంటి క్వశ్చన్స్ అనేవి ఇమ్యూన్ సిస్టమ్ లోకి ఇవ్వడం జరిగింది. సో ఎండోక్రైన్ సిస్టమ్ లో 4 మార్క్స్ అనేవి ఉన్నాయి. మనకి ఎడిషన్ డిసీజ్, కుసింగ్ సిండ్రోమ్, హైపోథైరాయిడిజం, హైపర్ అంటే ఇవి రిపీటెడ్ గా ఇస్తున్నాడు ఎండోక్రైన్ సిస్టమ్. బట్ ఏంటంటే గత పేపర్లో ఎండోక్రైన్ సిస్టమ్ కి బదులు ఇమ్యూన్ సిస్టమ్ లోని ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ మీరు అంశాలను గుర్తుపెట్టుకుంటే ఇక్కడ ఈ యూనిట్ నుంచి ఎటువంటి ఎస్ఎస్ అని ఉండవండి. సో నో ఎస్ఎస్, ఇక్కడ ఎస్ఎస్ అని ఉండవు. అదేవిధంగా ఎండోక్రైన్ ఇమ్యూన్ సిస్టమ్ లో ఎటువంటి ఎస్ఎస్ అని ఉండవు, గుర్తుపెట్టుకోండి ఎండోక్రైన్ సిస్టమ్ ఇమ్యూన్ సిస్టమ్ లో. అదేవిధంగా రిప్రొడక్టివ్ సిస్టమ్. సో రిప్రొడక్టివ్ సిస్టమ్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అనేది రావడం జరిగిందండి. అది కూడా స్పెసిఫిక్ గా ఈ యూనిట్ లో నుంచి రిపోర్ట్ హెల్త్ నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చాడు. అదేవిధంగా 4 మార్క్స్ క్వశ్చన్ రాలేదు. బట్ ఎస్ఏ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది రిపోర్ట్ సిస్టమ్ లో. సో రిపోర్ట్ సిస్టమ్ లో ఎటువంటి క్వశ్చన్స్ వస్తుంటే మనకి మేల్ రిపోర్ట్ సిస్టమ్, అదేవిధంగా ఫిమేల్ రిపోర్ట్ సిస్టమ్ అనేటువంటి ఎస్ఏ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రిపోర్టివ్ హెల్త్ లో కనుక మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ మీరు కన్సిడర్ చేసుకుంటే రిపోర్ట్ హెల్త్ లో 2 మార్క్స్ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎటువంటి 4 మార్క్స్ క్వశ్చన్ అనేది రాలేదు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ జెనెటిక్స్. సో జెనెటిక్స్ కనుక 2 మార్క్స్ క్వశ్చన్ ఏమీ రాలేదు, బట్ 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వచ్చింది. అంటే హౌ డు సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. సో ఇటువంటి క్వశ్చన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్ఏ క్వశ్చన్స్ కూడా జెనెటిక్స్ వేయడం జరిగింది. లైక్ ఏబిఓ బ్లడ్ గ్రూప్స్ కానీ, లేదా సెక్స్ డిటర్మినేషన్ గురించి కానీ, లేదా క్రిస్కాస్ ఇన్హెరిటెన్స్ గురించి కానీ ఎస్ఏ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వాటి మీద మీరు కొద్దిగా ఫోకస్ చేయండి సెకండరీ విద్యార్థులు. అదేవిధంగా ఆర్గానిక్ ఎవల్యూషన్ లో 2 మార్క్స్ అనేది ఏమీ రాలేదు, బట్ ఇక్కడ 4 మార్క్స్ క్వశ్చన్ అనేవి 2 రావడం జరిగిందండి. అంటే ఈ యూనిట్కి వచ్చి మీకు 8 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ 10 మార్క్స్ రావడం జరుగుతుంది జెనెటిక్స్ లో. అదేవిధంగా రిపోర్ట్ సిస్టమ్ లో కూడా మీకు 10 మార్క్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకుంటే రిపోర్ట్ సిస్టమ్. అదేవిధంగా లాస్ట్ అప్డేట్ బ్యాచ్ కనుక చూసుకుంటే ఇక్కడ నేను ఒక 2 మార్క్స్ వచ్చింది, ఒక 4 మార్క్స్ వచ్చింది. అయితే ఇక్కడ ఎక్కువ అబ్జర్వ్ చేసినప్పుడు ఆర్గానిక్ ఎవల్యూషన్ లో 4 మార్క్స్ క్వశ్చన్ అనేవి 2 రావడం జరిగింది. అదేంటంటే ఆర్గానిక్ ఎవల్యూషన్ లో లైక్ హోమోలాగస్ ఎనాలాగస్ డిఫరెన్సెస్ కావచ్చు, లేదా ఇదే యూనిట్ నుంచి మనకి రైట్ ఏ షార్ట్ నోట్స్ ఆన్ మ్యుటేషన్ థియరీ, లేదా మనకి ఇంపార్టెంట్ అంటే ఆర్గానిక్ ఎవల్యూషన్ అండి, మ్యుటేషన్ థియరీ కానీ, నియో డార్వినిజం కానీ. సో ఇటువంటి క్వశ్చన్స్ అన్ని అడగడం జరుగుతుంది. కాబట్టి హోమోలాగస్ ఎనాలాగస్ డిఫరెన్షియేషన్ అనేది అడగడం జరుగుతుంది. కాబట్టి గత సంవత్సరం పేపర్ చూసుకొని అనాలిసిస్ చేయడం జరిగింది. కొద్దిగా ఇక్కడ మార్పులు చేపట్టడం జరిగితే ఎలా అంటే యూనిట్ 1, 2, 3, 4 అనేవి మనం అబ్జర్వ్ చేయాలండి. ఇక్కడ యూనిట్ 3, 4, 5, 6, 7, 8 యూనిట్స్ ఉన్నాయి. మనకి 8 యూనిట్ వైజ్ గా మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ మీకు ఎండోక్రైన్ సిస్టమ్ లో చూడండి 2 మార్క్స్ వచ్చాయి, అదేవిధంగా 4 మార్క్స్ వచ్చాయి. ఇక్కడ మీరు యూనిట్ వైజ్ గా చాప్టర్ మీరు అబ్జర్వ్ చేస్తే 2 మార్క్స్ 2 వచ్చాయి, అదేవిధంగా 2 మార్క్స్ అనేది ఒకటి వచ్చింది. అంటే మనకి ఇక్కడ 6 మార్క్స్, అదేవిధంగా 4 మార్క్స్, అంటే 10 మార్క్స్ రావడం జరిగింది. కాబట్టి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు 2 మార్క్స్ క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, 4 మార్క్స్ క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, సో ఎస్ఏ క్వశ్చన్స్ ఎక్కడ వస్తున్నాయి అబ్జర్వ్ చేయండి. ఎస్ఏ క్వశ్చన్స్ అనేవి సెకండ్ యూనిట్ నుంచి వస్తాయండి. అదేవిధంగా
రిపోర్ట్ సిస్టమ్ అంటే 5th యూనిట్ నుంచి మేల్ అండ్ ఫీమేల్ ఒక క్వశ్చన్ వస్తుంది. అదేవిధంగా జెనెటిక్స్ నుంచి ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. అంటే మనకి 3 క్వశ్చన్స్ ఇస్తారు, మీరు 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. అదేవిధంగా మీకు 4 మార్క్స్ అనేవి మీరు 6 అటెంప్ట్ చేయాలి, మీకు 8 క్వశ్చన్స్ ఇస్తారు. కాబట్టి మీకు ఇక్కడ కౌంట్ చేసినప్పుడు 4 మార్క్స్ 1 2 3 4 5 6 7 8 క్వశ్చన్స్ వచ్చినాయండి. సో చాయిస్ ఈజ్ యువర్స్, మీకు ఎలా అటెంప్ట్ చేయాలనుకుంటే అలా అటెంప్ట్ చేయొచ్చు. అదేవిధంగా 2 మార్క్స్ చూడండి 1 2 3 4 5 6 7 8 9 10. సో 10 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి గత సంవత్సరాన్ని చూసుకుంటే కొద్దిగా పేపర్ కొద్దిగా టఫ్గా వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్ గా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కనుక అబ్జర్వ్ చేసినప్పుడు అందులో ఉన్న క్వశ్చన్స్ ఇందులో రావడం లేదండి. కాబట్టి మీరు లెసన్స్ వైజ్ గా చదవకుండా ఒక యూనిట్ మొత్తాన్ని మీరు పూర్తిగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. కానీ మేము చెప్పేటువంటి సలహా ఏంటంటే ఎక్కువ స్కోరింగ్ సబ్జెక్ట్ కావాలంటే మీకు ఆర్గానిక్ ఎవల్యూషన్ 4 మార్క్స్ అనేవి ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో దీని మీద ఫోకస్ చేయండి. అదేవిధంగా ఫస్ట్ యూనిట్ బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ లో ఇక్కడ ఒక 10 మార్క్స్ డెఫినెట్ గా వస్తాయి, ఇక్కడ ఒక 10 మార్క్స్ డెఫినెట్ గా వస్తాయి. అంటే 20 మార్క్స్ ఖచ్చితంగా ఈ యూనిట్ నుంచి బాగా ఫోకస్ చేయొచ్చు. అదేవిధంగా ఎస్ఏ క్వశ్చన్స్ ఉన్నటువంటి టాపిక్స్ అన్ని అంటే బాడీ ఫ్లూయిడ్స్ కావచ్చు, అంటే 2nd యూనిట్, అదేవిధంగా రిపోర్ట్ సిస్టమ్ 5th యూనిట్ అండ్ 6th యూనిట్ జెనెటిక్స్. సో ఈ కాన్సెప్ట్స్ మీరు బాగా తరువుగా నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. డయాగ్రమాటిక్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. లైక్ మీకు టిఎస్ ఆఫ్ స్పైనల్ కార్డ్ కావచ్చు, పెల్విక్ గర్డిల్ డయాగ్రామ్ కావచ్చు, ఎల్ఎస్ ఆఫ్ టూత్ డయాగ్రామ్ కావచ్చు. సో డయాగ్రమాటిక్ క్వశ్చన్స్ అనేవి రిప్రజెంట్ చేస్తూ లేబులింగ్ చేస్తూ మీరు ఈజీగా మైండ్లో గుర్తుపెట్టుకొని రాయాలని ఆశిస్తున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్. ఓకే, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.